విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రం వద్ద ఉన్నాను. ఇవాళ ఆచి చికెన్ మసాలా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనే యుద్ధ నౌకను కమిషనింగ్ చేశారు. సో అమ్ముల పొదిలోకి మరొక బ్రహ్మాస్త్రాన్ని విడిచారనే చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా ఈ యుద్ధ నౌకకు సంబంధించిన విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు చూసుకుంటే ఇది స్వదేశీ టెక్నాలజీతో నిర్మించారని చెబుతున్నారు. అయితే ఈ స్వదేశీ టెక్నాలజీకి సంబంధించి స్టెల్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్గా ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి చెప్పుకోవచ్చు. అలాగే ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేది నీలగిరి క్లాస్లో 6వ యుద్ధ నౌకగా పిలుస్తున్నారు. అలాగే దీన్ని ముంబైకి చెందిన మజ్గావ్ డాక్ షిప్ బిల్డింగ్ నిర్మించింది. 2022 జూన్ 28న దీని నిర్మాణం ప్రారంభమై దాదాపు 4 ఏళ్ల అనంతరం 2022 ఏప్రిల్ 30న నౌకాదళానికి అప్పగించారు. సో ఐఎన్ఎస్ మహేంద్రగిరి 146 మీటర్ల పొడవు, 6670 టన్నుల బరువు, గంటకు 28 నాటికల్ మైళ్ళ వేగంతో ఇది వెళ్తుంది. ఈ షిప్లో 75% కంటే ఎక్కువ స్వదేశీ భాగాలు ఉన్నట్లుగా నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 200 ఎంఎస్ఎంఈ కంపెనీలకు సంబంధించిన 4000 మంది కార్మికులు దీని నిర్మాణంలో భాగస్వామ్యం అయినట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. అయితే ఈ నౌకల అసలు విషయానికి వస్తే ఆయుధాలు మనం చూస్తున్నాం పైన. ఈ ఆయుధాలు అనే విషయానికి వస్తే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులు, బరాక్ 8 ఉపరితల గగన క్షిపణులు, 76mm రైఫిల్స్, అలాగే AK-630 CIWS, అలాగే టార్పిడోలు, RBU-6000 రాకెట్ లాంచర్లు కూడా ఈ యుద్ధ నౌకలో ఉన్నట్లుగా నేవీ వర్గాలు అయితే పేర్కొన్నాయి. అలాగే స్టెల్త్ విషయానికి వస్తే ఈ స్టెల్త్ టెక్నాలజీలో రాడార్, సౌండ్, ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ తక్కువగా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ఎందుకంటే శత్రువు ఈ యుద్ధ నౌకను అంత సులభంగా గుర్తించడం అనేది అసాధ్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే అత్యంత సీక్రెట్గా ఇది శత్రువులపై దాడి చేసేందుకైతే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సామర్థ్యం విషయానికి వస్తే ఇది గాలిలో, అలాగే సముద్రంలో, నీటి అడుగున కూడా 3 రకాల యుద్ధాలు చేయగలదు. 226 మంది సిబ్బంది ఈ షిప్లో నిత్యం విధుల్లో ఉంటారు. అలాగే 2 హెలికాప్టర్లను కూడా ఇది ఒకేసారి మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. తూర్పు కనుమల్లో గంభీరమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టడం జరిగింది. మహేంద్రగిరి చేరిక భారత నౌకాదళం యొక్క పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ చెప్పారు. అయితే మైటీ మ్యాజెస్టిక్ మ్యాచ్లెస్ అనే నినాదంతో మహేంద్రగిరి నిర్మాణం జరిగింది. ఈ మైటీ మ్యాజెస్టిక్ మ్యాచ్లెస్ అనే నినాదంతో వచ్చిన ఈ మహేంద్రగిరి యుద్ధ నౌక భారతదేశ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు, అలాగే భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంపొందించేందుకు సిద్ధమైంది. ఇది ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి యొక్క గ్రౌండ్ రిపోర్ట్. ఆచి చికెన్ మసాలా